కూటమి ప్రభుత్వంలో మహిళలతో పాటు చిన్నారులకు భద్రత లేకుండా పోయిందని ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ హిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల విజయవాడ పర్యటనలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన 8వ తరగతి చదువుతున్న దేవికారెడ్డిపై ఐటీడీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చిన్నారిపై ఐటీడీపీ చేస్తున్న విష ప్రచారంపై విశాఖపట్నంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వరదు కళ్యాణి కలిసిన విద్యార్థిని దేవికారెడ్డిపై ఐటీడీపీ నేతలు సైకోల్లో వ్యవహరిస్తున్నారు. దేవికను మానసికంగా వేధిస్తున్నారు. అమ్మఒడి రాలేదు అన్నందుకు విద్యార్థినిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతోందంటూ పోస్టులు పెడుతున్నారు. చిన్నపిల్లలపై అసభ్యకరమైన పోస్టులు పెడితే తోలు తీస్తామన్న చంద్రబాబు పవన్ మాటలు ఏమయ్యాయి? దేవికపై తప్పుడు ప్రచారం చేసిన ఐటీడీపీ నేతలపై కేసు నమోదు చేయాలి. గతంలో వైఎస్ జగన్ వల్లే తనకు ఇల్లు వచ్చిందన్న గీతాంజలి అనే మహిళను సోషల్ మీడియాలో వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ఇప్పుడు విద్యార్థినిపై అదే తరహాలో సైకోల్లో ప్రవర్తిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం చూపించినందుకు ఒక చిన్నారి మీద ఐటీడీపీ వాళ్ళు చాలా దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణం. ఒక చిన్న పాప అని జాలి కూడా చూపించకుండా ఈ విధంగా ట్రోల్ చేయడం ఎంతవరకు సమంజసం? ఆమె అమ్మఒడి రాలేదు అని చెప్పినందుకు ఇంత దారుణంగా, ఇంత కిరాతకంగా ఆ కుటుంబాన్ని, ఆ పాపని హింసకు గురి చేస్తూ మానసిక వేదనకి ఈ ఐటీడీపీ వాళ్ళు గురి చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మహిళల మీద కానీ చిన్నారుల మీద కానీ ఎవరైనా ఇలా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తే వాళ్ళకి జైలుకు పంపిస్తానని. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో ఎంతమందికి మీరు జైలుకు పంపించారు? అసలు వాళ్ళు ఒక నార్మల్ కుటుంబము, తండ్రి ఒక షాప్లో పనిచేస్తున్నారు, తల్లి ఏదో ఉద్యోగం చేస్తూ ఒక అద్దెంట్లో ఉంటూ ఆ పిల్లల్ని పెంచుకుంటూ ఉన్నారు. అలాంటి కుటుంబాన్ని దారుణంగా ట్రోల్ చేస్తూ ఏదో పెద్ద పెద్ద స్కూల్స్లో చదువుతున్నారంటూ ఈవెన్ తల్లిని కూడా మార్చేశారు. ఎంత దారుణంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి జాలి, దయ ఇలాంటివేమీ ఐటీడీపీ వాళ్ళకి ఉండవా? ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరు అభిమానం చూపిస్తే వాళ్ళని ఎంత దారుణంగా ట్రోల్ చేయడమే ఒక పనిగా మీరు పెట్టుకున్నారా? గతంలో తీసుకుంటే గీతాంజలి అనే అమ్మాయి తనకి ఇల్లు పట్టా వచ్చిందని జగనన్న మీద అభిమానం చూపించినందుకు ఆమెకి దారుణంగా ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకునేట్టుగా మీరే కారకులైన విషయం ఎవరూ మర్చిపోకముందే ఇలాంటి సంఘటన ఇప్పుడు ఎంత దారుణంగా ఈ పాపని ట్రోల్ చేయడం ఎంతవరకు సమంజసం? అలాగే తీసుకుంటే ఆ బెండిపూడి అమ్మాయిల్ని, వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద కూడా ఈ ఐటీడీపీ వాళ్ళు చాలా దారుణంగా ట్రోల్ చేశారు. అలాగే ఒక శాసనసభ డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న రఘురామకృష్ణరాజు గారు కూడా ఈ చిన్నారి విషయంలో ఎంత దారుణంగా మాట్లాడిన విషయాలు నేను టీవీల్లో చూడడం జరిగింది. ఒక చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తూ డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంత దారుణంగా ఒక అమ్మాయి కోసం మాట్లాడడం నిజంగా అతని విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాము. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎవరు అభిమానం చూపిస్తే ఈ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అనేది చాలా అన్యాయం. దీన్ని మేము